అన్న ఇప్పుడు ఈ బెట్టింగ్‌లో ఓన్లీ క్రికెట్ మీదనేనా ఇంకా చాలా ఉంటాయా? బ్రో ఒకప్పుడు నీకు క్రికెట్ ఉండే ఒక 10 ఇయర్స్ బ్యాక్. ఆ! ఇప్పుడు ప్రతి ఒక్కటి అయిపోయింది. ఇప్పుడు ఆన్‌లైన్ రమ్మీ అంటుండు. ఆ! రమ్మీయే అమ్మో! అది దగ్గర చాలా దగ్గర పెద్ద మీకు ఫేమస్ అది. అవును. బ్రో ఇండియాలో రమ్మీయే మీకు దగ్గర దగ్గర ఒక 10,000 యాప్స్ ఉంటాయి. ఓన్లీ అబ్బా! రమ్మీ యాప్స్. 10,000 యాప్స్. 10,000 యాప్స్ ఉంటాయి. చిన్న చిన్నయి. రమ్మీ బాయ్ అని, రమ్మీ టైమ్ అని, లేకపోతే ఖేలో రమ్మీ అని, ఆ రమ్మీ, ఈ రమ్మీ మీకు అర్థం లేని యాప్స్ అవి. అబ్బా! ఇప్పుడు యాప్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఎవడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీగా. ఈజీ అయిపోయింది. నీకు ఒక 10,000 ఇస్తాడు యాప్ క్రియేట్ చేస్తాడు. పేమెంట్ గేట్‌వే ఒక 5 లాక్స్ ఎంతో ఇస్తే ఇప్పుడు అయిపోతుంది. ఏఐయే క్రియేట్ చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఏదో ఆ! మనకు బేసిక్ ఏందంటే ఈ పేమెంట్ గేట్‌వే మనం ఆపేసినాం అనుకోండి. ఓకేనా? బెట్టింగ్ అనేది జీరో అయిపోతుంది. ఓకే. నువ్వు డిపాజిట్ చేస్తేనే కదా నువ్వు ఆడగలవు. హ్మ్. నీకు డిపాజిటే ఆపేసినాం అనుకో నీకు టెన్షన్ ఉండదు కదా. ఓకే. ఇప్పుడు ఫోన్‌పే, గూగుల్ పే నువ్వు ఫోన్‌పేలో కూడా నువ్వు యాడ్ ఇస్తున్నావు అంటే యెస్. నువ్వు అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? హ్మ్. ఇప్పుడు రోజు తక్కువ మినిమం 1000 మంది చచ్చిపోతారండి. అవును. తక్కువ పర్ డే అవును. 1000 మంది బెట్టింగ్ యాప్స్ నుంచి షూర్‌గా చనిపోతారు. యెస్. కరెక్ట్. ఎందుకంటే కొందరు ఇంట్లో చెప్పుకోనో లేకపోతే చెప్పుకోకుండానో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే రీసెంట్‌గా హైదరాబాద్‌లో కూడా చాలా ఇన్సిడెంట్ చూసాం. వాడు పొలం అమ్ముకొని 40 లక్షల అకౌంట్‌లో ఏస్తే వాళ్ళ కొడుకు యాక్సెస్ ఇప్పుడు రైతులకు ఐడియా ఉండదు. యాక్సెస్ వీనికి ఫోన్‌పే, గూగుల్ పే వీనిది ఉంటది కాబట్టి కొడుకుది. వాడు కూర్చొని ఒక 1 మంత్‌ల 40 లాక్స్ పోగొట్టి సూసైడ్ చేసుకొని చనిపోయిండు. అవును. ఇప్పుడు ఆ పేరెంట్ ఎవరిని అడగాలి? ఇండియన్ గవర్నమెంట్‌ని అడగాలా? ఎవరిని అడగాలి? ఇప్పుడు 40 లక్షలు పోయినాయి. సరే 40 లక్షలు పోయినాయంటే వాళ్ళు మళ్ళీ ఏదో సంపాదించుకుంటాడో కొడుకుంటే ఏదో ఉంటాయి. ఇప్పుడు కొడుకుని కూడా పోగొట్టుకుండు కదా. కరెక్ట్. అంతమందిని పోగొట్టుకొని ఇంతమంది పోతుంటే మీరు గవర్నమెంట్ ఏం చేస్తుంది? హ్మ్. ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు తలుచుకుంటే వితిన్ 1 అవర్‌లో మొత్తం యాప్స్ బ్యాన్ అయిపోతాయి. అవును. మీరు ఎందుకు ఏకండి సార్ తలుచుకోవట్లేదు? ఎందుకు తలుచుకోవడానికి అదే కదా ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బ్యాన్ చేయడం అనేది డిపెండ్స్. అది ఇప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఇప్పుడు మీరు వాళ్ళు స్టార్టింగ్లో టాక్స్ కూడా కట్టరుగా వాళ్ళు మనకి టాక్స్ కూడా కట్టరుగా. మీరు స్టార్టింగ్లో మాఫియా అన్నారు. అవును. అది యెస్. మాఫియా అనేది సెకండరీ. మాఫియా ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఆ! ఇది ఏమైపోయిందంటే వాడు ఇప్పుడు 18% జిఎస్టీ అంటాడు. హ్మ్. అవును. ఇప్పుడు 18% జిఎస్టీ అంటాడు. ఓకే, ఆ 18% జిఎస్టీ నువ్వు గవర్నమెంట్కే పోతుంది కదా. హ్మ్. ఇప్పుడు స్టేట్ అవే నేను ₹1,00,000 నాకు ప్రాఫిట్ వస్తే ఓకే. ఆ ₹1,00,000 18% జిఎస్టీ కట్ అవుతుంది. అచ్చా! ఆ! ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకు దివాళీ దసరా ఆఫర్లలో వాడు లాటరీలు పెడతాడు, అవి పెడతాడు. 18% జిఎస్టీ గవర్నమెంట్కి పోతుంది కాబట్టి ఇవి రన్ అవుతున్నాయి. ఇప్పుడు అదే నువ్వు బ్యాన్ చేస్తే నీకు ఏముండవు కదా. ఈ యాప్స్ అని ఎందుకు ఎవడు కనిపెట్టిండి యాప్స్ ఎవరికి పోతున్నాయి డబ్బులు కొన్ని వేల కోట్లు. బ్రో ఇంకొకటి ఈ యాప్స్ అన్నీ రన్ అయ్యి ఇండియాలో రన్ అవ్వవు బ్రో. హ్మ్. లండన్లో లేదంటే దుబాయ్లో యుఎస్లో అక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి. ఓకే. అక్కడ నుంచి ఆపరేట్ అయ్యి ఎవరి ప్రాణాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతమంది చనిపోతారు డైలీ నువ్వు న్యూస్ ఆన్ చేస్తే ఓకే డైలీ నీకు మినిమం ఒక 100 మంది 200 మంది చనిపోయారని న్యూస్ నీకు వస్తూనే ఉంటుంది. అదేంటి మనకు తెలిసినాయి. అవును. ఇప్పుడు మనకు నోటీస్ అయినాయి. నోటీస్ కానీ ఇంకెన్ని ఉన్నాయి? ఎన్నో ఉంటాయి. వందల్లో ఉంటాయి. వందల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. ఇప్పుడు నీకు ఇప్పుడు ఒకడు అకౌంట్ ఓపెన్ చేసిండు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా పేరు కాకా, నా అకౌంట్ నేను ఓపెన్ చేసిన. ఓకే, నా అకౌంట్ నుంచి పర్ డే ఎవరెవరికి వెళ్తున్నాయి ట్రాన్సాక్షన్స్? ఓకే. అది లీగలా అది మీ కంట్రోల్లో ఉంటుంది కదా. అవును. ఇప్పుడు మీరు కంట్రోల్ చేయలేకపోతుంటేనే కదా ఈ యాప్స్ అన్ని రొటేట్ అవుతున్నాయి, అంతే కదా. సర్క్యులేట్ ఎందుకు అవుతున్నాయి? అసలు మన తెలంగాణలో నిషేధమే కదా యాప్స్. బ్రో నిషేధం అంటే మన తెలంగాణలో రీసెంట్గా ఈ ఏమంటారు ఈ ఇదే బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ కాదండి, ఈ పే కార్ట్ ఒకటి నిషేధమైంది. ఆన్లైన్ రమ్మీ అని ఆన్లైన్ ఈ కొన్ని యాప్స్ ఉన్నాయి అనమాట. ఆ యాప్స్ అన్ని బ్యాండ్ అయిపోయినాయి. ఓకే. తెలంగాణలో ఓపెన్ అవ్వట్లేదు. అది గాడ్ గ్రేస్, అది రేవంత్ రెడ్డి గారి వలన లేకపోతే ఈ అధికారుల వలన అవి అవ్వట్లేదు, డిపాజిట్ అవ్వట్లేదు. అది 100% ఒక 3 months 2 months అవుతుంది అవి బ్యాండ్ అయిపోయినాయి. కాకపోతే రిమైనింగ్ అన్నీ ఓపెన్ ఉన్నాయి కదా. రిమైనింగ్ ఇప్పుడు పరి మ్యాచ్ అని బీక్రిక్ అని ఒక 200-300 యాప్లు ఉంటాయి, అవన్నీ ఓపెన్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఎట్లా బ్యాన్ చేయాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంటే 1 hourలో అన్నీ బ్యాన్ అయిపోతాయి. ఇప్పుడు మీరు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమంటారు టిక్ టాక్ అని ఉండేది. ఓకేనా, టిక్ టాక్ ఎలా బ్యాన్ చేయగలం? కరెక్ట్. ఒక్క నిమిషం అనుకుంటే అయిపోయింది. అది ఒక్క నిమిషం ఒక 1 dayలో టిక్ టాక్ అనేది మొత్తం బ్యాండ్ అయిపోయింది. అది ఎవరు తెలుసుకురు? గవర్నమెంట్ తెలుసుకుంది, ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంది. అట్లా ఇండియన్ గవర్నమెంట్ మీరు ఆలోచిస్తే 1 hourలో
మీరు రోజు 1000 మంది మరణాలను ఆపొచ్చు. ఉమ్, మోడీ గారు ఒక్క 1 అవర్ తలుచుకుంటే మొత్తం బ్యాండ్ అయిపోతుంది. ఉమ్, అట్లా కాకుండా మీరు అటు నుంచేమో ప్రోత్సహిస్తారు, ఇటేమో బ్యాన్ చేసినామంటారు. ఇప్పుడు మనకి ఇన్ని స్టేట్స్లల్లో ఒక 8-9 స్టేట్స్ బ్యాండ్ ఉన్నాయండి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అని ఒక 8-9 స్టేట్స్ బ్యాండ్ ఉన్నాయి, ఈ రమ్మీ అని ఆన్లైన్ అని గేమ్స్ ఆడనియరు. ఇప్పుడు ఇదే చూడండి, గోవాలో లీగల్, ఓకే, కేరళలో లీగల్ అండి. కేరళలో మీరు ఈ అయ్యప్ప స్వామి సీజన్లో వెళ్ళండి సార్, ఓకేనా, మీకు ఆల్మోస్ట్ ఒక 1,00,000 కోట్ల బిజినెస్ అవుతుంది ఇండైరెక్ట్గా. బా బా బా. ఎవడు వెళ్ళినా సరే పక్కా ఏమంటారు ఆ టికెట్ తీసుకొని వస్తాడు. ఉమ్, అక్కడ లాటరీ టికెట్లు గవర్నమెంట్, మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా వేసుకోండి, Right, ఓకేనా. ఈ 2 monthsలో లేదు, నేను కేరళ లాటరీ వెళ్ళినప్పుడు అనేది, నేను కూడా తీసుకున్నా. నేను 10 years మాల వేసుకున్నా అండి, అయ్యప్ప స్వామి మాల. నేను 10 years మాల వేసుకున్నా, 10 years వెళ్ళినాను గురుస్వామిని. నేను వెళ్ళినప్పుడు నేను కూడా పర్చేజ్ చేస్తుండే. ఓకే. ఇప్పుడు మరి అది లీగల్ అయినప్పుడు తెలంగాణలో ఎందుకు లీగల్ కావద్దు? ఉమ్, ఇప్పుడు వాడు ఇక్కడికి తెచ్చుకునే కదా చూసుకుంటాడు, ఆ పేపర్లు వస్తుందో ఏమవుతుందో జెన్యూన్ ఉంటుంది అక్కడ, కానీ అదైతే లీగలే కదా. ఇప్పుడు గోవాలో క్యాసినో లీగలే కదా, గోవాలో ప్రతి ఒక్కటి లీగలే. అవును. ఇప్పుడు మాల్దీవ్స్లో లీగలే, ముంబైలో లీగలే అండి. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీ ఇండియా క్యాపిటల్ అంటారు, ఫైనాన్షియల్ క్యాపిటల్లో ప్రతి ఒక్కటి లీగలే కదా. అక్కడ అన్ని యాప్స్ మీరు ప్రమోట్ చేసి ఇప్పుడు నీకు ఇంకొకటి ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అండి, ఇన్స్టాగ్రామ్ అనేది ఇంతకుముందు ఫేస్బుక్ ఉండండి, అవును. ఓకేనా. ఫేస్బుక్లో మీకు ఇట్లాంటి యాడ్స్ ఎక్కడ రన్ అవ్వకపోతుండే, నీకు పెయిడ్ ప్రమోషన్స్ ఏదో ఒక ఈవెంట్కో లేకో దానికో దీనికో పెయిడ్ ప్రమోషన్ ఉంటుండే. ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమైపోయిందంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళని వీళ్ళని ప్రతి ఒక్కరు ప్రమోట్ చేసేసరికి ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో అదొక తెలంగాణకో లేకపోతే ఒక గోవాకో లేకపోతే ఒక ముంబైకో సంబంధం కాదు కదా, అది ఇండియన్ యాప్. నీకు మొత్తం వరల్డ్లో ఎక్కడైనా చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్. నువ్వు అందులో ప్రమోట్ చేస్తారు, డైరెక్ట్ నీకు వచ్చేస్తుంది. నువ్వు ఆ లింక్ రాగానే డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అంటే పేమెంట్ అంటాడు, పేమెంట్ అనగానే ఫోన్పేనో గూగుల్ పేనో వచ్చేస్తుంది. 5,000 10,000 వితిన్ సెకండ్స్లో డిపాజిట్ అయిపోతున్నాయి. అక్కడ ప్రాబ్లం అవుతుంది మెయిన్. అంటే అట్లా కదన్నా, ఎందుకు అసలు ఈ బెట్టింగ్ ఎంత పాపులర్ ఎందుకు అయినాయి, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు, ఏంటి రీజన్ ఏంటి అసలు? అంటే పాపులర్ అయిందంటే అన్న, ఫస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, అవును, ఓకేనా, వానికి 31st నైట్ శాలరీ పడుతుంది, అవును, ఓకే. వాడు శాలరీ పడంగానే ఓకే ఒక 5,000 10,000 డిపాజిట్ చేస్తాడు స్టార్టింగ్. ఇప్పుడు ఒక 1 lakh శాలరీ ఉందనుకో, వాడు ఏం చేస్తాడు, ఒక 5,000 డిపాజిట్ చేస్తాడు, 5,000 డిపాజిట్ చేసి ఆడుతాడు. అదేమైపోతుంది, పోతాయి. మళ్ళీ ఇంకో 10,000 యాడ్ చేస్తాడు, ఎందుకంటే శాలరీ పడ్డది కదా, పోతాయి అవి కూడా. 1 lakh పోతాయి, రావండి. బెట్టింగ్లో 99.9% అమౌంట్ అనేది రాదు ఎవ్వరికి. వాడు 500% బోనస్ ఎందుకు ఇస్తున్నాడు అండి, వాడి ఇంట్లో పైసలు అవి రావు డబ్బులు. బెట్టింగ్లో 99% ఎవ్వరికి రావండి. ఏదో అంటే ఆశ, అంటే వాడు ఏమవుతుందంటే స్టార్టింగ్ ఒక 1 month 2 months వాడు కొంచెం అమౌంట్ మనకి ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10,000 డిపాజిట్ చేసావు అనుకో 10% ఇస్తాడు. ఇప్పుడు 10,000 డిపాజిట్ చేసావు అనుకో 1 lakh వరకు నీకు ఛాన్స్ వస్తుంది, గెలుస్తావు 1 lakh. అంటే నీ ఉద్దేశం ఏముంటుంది, అరే నేను 10,000 వేసిన నాకు 1 lakh వచ్చింది, కానీ వానికి 10 లక్షలు పోతే అది మైండ్ సెట్ ఉండదు వానికి. అది ఏమైపోతుంది అంటే నేను నెలంతా చేస్తే నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, వీరికి 10 నిమిషాలలో నాకు 1 lakh వచ్చేసింది. ఆశ అంటే మనిషి ఆశాజీవి. ఆశ ఎక్కడ పోదు, ఎంతవరకు వెళ్తుంది అంటే అది ఎవ్వరికి అర్థం కాదు. బ్రో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా, మీరు షాక్ అవుతారు. మహాదేవ్ అని ఒక యాప్, మీరు కూడా వింటారు న్యూస్లో, 100 కోట్లు వచ్చినాయి మన ఇంట్లో. ఏంది, లిక్విడ్ మనీ 100 కోట్లు. మన ఇండియన్ గవర్నమెంట్ పోయి రైడ్ చేసి 100 కోట్లు అని ఇంట్లో 500-600 కోట్లు లిక్విడ్ క్యాష్ తీసుకురా అందరికి నుంచి. మరి ఎక్కడ ఇవన్నీ డబ్బులు? యాప్ ఓనర్ దగ్గర. మహాదేవ్ అని కొట్టండి మీరు గూగుల్లో, యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఓకేనా. 100 కోట్లు 500-600 కోట్లు వానికి పట్టుకురు అని దగ్గర. మరి అంత ఇప్పుడు గేమింగ్లో మీకు అంత ఇష్యూ ఉంటే, అంత ప్రాఫిట్లే ఉంటే, మరి వానికి అన్ని 100 కోట్లు ఏడికని వచ్చినాయి? అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వానికి? అంతా లాసే అండి. ఏది ఉన్నా సరే ప్రాపర్గా వదిలేయడమే బెస్ట్ అండి బెట్టింగ్ యాప్స్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్ తీసేయాలండి బెట్టింగ్ యాప్ నుంచి.